ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఫౌండేషన్ అధినేత అయిన గాలి గంగరాజయ్య గారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 70 వచనాలు కంఠస్థం గురించి మీరు మాకు తెలియపరిచినప్పుడు ఎంతో సంతోషించాము. అదే రీతిగా 70 వచనాలు కంఠస్థం పట్టి మీకు చెప్పడానికి దేవుడు ఎంతగానో జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దాని ద్వారా నేను చెప్పిన వెంటనే అమ్మగారికి నేను చెప్పిన వెంటనే అయ్యగారు మరలా నా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, 2000 రూపీస్. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ బైబిల్ వచనాలు 70 వర్సెస్ నేను చదువుతున్నప్పుడు దేవుడు ఎంతో చక్కగా నాతో మాట్లాడుతూ నా ఆత్మీయ స్థితిలో ఇంకా ఎంతగానో నన్ను బలపరుస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ఎంతో చక్కటి మాట, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెను అనే మాటతోనే మొదలుపెట్టాడు యోహాను. నిజంగా ఆ వాక్యాన్ని బట్టి మునుపు నేను చదివినప్పుడు అది కేవలం వాక్యంగానే నేను చదివాను. కానీ ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నానో అప్పుడు నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. ఏంటంటే ఆ జీవ వాక్యం అనగా లివింగ్ వర్డ్ గురించి, యేసుక్రీస్తు వారిని ఎలా ప్రత్యక్షపరిచారో, ఎలా చూశారో, వాళ్ళు ఏది విన్నారో, ఆ చేతులతో ఏది తాకారో వాటి గురించి సాక్ష్యం ఇస్తున్నాం అన్నట్టుగా, అక్కడ చెప్పకనే చెప్తున్నట్టుగా దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఎంతో చక్కగా తెలియపరుస్తూ వచ్చారు. ఇంకా ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చారు. కృతజ్ఞత వచనాలే మాట్లాడాలి తప్ప పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ మాట్లాడకూడదని, ఇంకా అనేకమైన వచనాలు ఎంతగానో నన్ను బలపరచబడ్డాయి. దాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు గాలి గంగరాజయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. 70 వచనాల గురించి తెలియపరిచిన సత్యరాజయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు కృపాశాస్త్రి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట అనే గ్రామంలో మేము దేవుని సేవ పరిచర్య చేస్తున్నాము. 70 వచనాలు కంఠస్థం చేయడానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నేను ప్రారంభిస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం. ఎవడు కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమే దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 13 వచనములు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మృగుడి కంచును గణగణలాడు తాళమున యందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములైనను జ్ఞానమంతు ఎరిగిన వాడనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళికొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధకములగును. మేము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును. నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరగబడి
అప్పుడు పూర్తిగా ఎరుగ ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 12 వచనములు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడైనా మిమ్మను మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక అటు క్రియలతో పాలివారే ఉండకుడి. మీరు పూర్వమందు చీకటిగా ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అటు క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడటకైనను అవమానకరమై ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 27 వచనములు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. రేగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతటి తాను ఎలా ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవెత్తురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్టుగా నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మీ యందు నా సంతోషం ఉండునట్లు మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకడు ప్రేమించుట వలనని ఏదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుదురు. దాసుడు తన యజమాని చేయని దాన్ని ఎరుగడు కనుక మీరిక దాసులు అనక నా స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నా తండ్రి వలన విన్న సంగతులు మీకు తెలియజేసేదిని.
నేను మిమ్మల్ని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. నా పేరిట మీరు తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నొక్కనొకడు ప్రేమించుకొనవలెనిదే మీరు ఒకరినొకడు ప్రేమించుకొనవలనని అనేది మీరు ఒకరినొకడు ప్రేమించుకొనవలను అనేది నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందు నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు అని చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకునుడి. మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసింతురు. నా మాటలు గైకొన్న ఎడల మీ మాటలు గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామం నిమిత్తము వీటిని మీకు చేయుచున్నారు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. వారు నన్ను ద్వేషించినట్లు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నారు. ఎవరు చేయని క్రియలు వారి మధ్య నేను చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హితముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగు జరిగిను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరైతే మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కాబట్టి మీరు సాక్ష్యమిత్తురు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-10 వచనములు. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏదేది వింటిమో, కనులార ఏది చూతుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులతో దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవము గూర్చి మీకు సాక్ష్యమిచ్చుచు మీకు తెలియజేయుచున్నాము. మాతో మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండును. మీ సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని
చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు ఆయన సత్యము జరిగింపకుందుము. ఆయన వెలుగే ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమగుదుము. ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమగుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయును. మనలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడును, ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేమని చెప్పుకున్న ఎడల మనము ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తవులు.